ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్య గ్రంథంలో నుంచి మనము ఒక వాక్య భాగం ధ్యానం చేసుకుందాం. దేవుడు చెప్పే మాటలను వింటే మనకు క్షేమము కలుగుతుంది, ఆరోగ్యము కలుగుతుంది, మంచి అనేది జరుగుతుంది. ప్రస్తుత వాతావరణంలో, ప్రస్తుత పరిస్థితులలో మనకు దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క రక్షణ చాలా ముఖ్యము. కనుక మనము ఈ సమయంలో దేవుని మాటలను విందాము. దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనము తెలుసుకుంటే మనకు క్షేమము కలుగుతుంది, ఆరోగ్యము కలుగుతుంది. కనుక మనము దేవుని వాక్య గ్రంథంలో నుంచి ఒక వాక్య సందేశంలో మనం విందాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచన భాగంను కనుక మనం చదివినట్లయితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియో పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, యేసయ్య, కృపగల మా తండ్రి, పరిశుద్ధురానైన మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవ, మా గురువుగా, బోధకుడిగా తండ్రి, చదవబడిన వాక్య భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి ఈ వాక్య భాగమును అనుసరించి మీ ఉద్దేశ్యమును, మీ యొక్క ప్రణాళికను మాకు బోధపరిచి వివరించి ఈ వాక్య సందేశముతో మమ్మల్ని సంతృప్తిపరిచి మమ్మల్ని ఆదరించమని యేసయ్య నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగము చాలా విలువైన సమాచారమును, చాలా ప్రాముఖ్యమైన సందేశమును, మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ సందేశమును, మెసేజ్ను ఈ వాక్య భాగము మనకు వివరిస్తూ ఉన్నది, చెబుతూ ఉన్నది. ఈ వాక్యములో 2 విభాగాలు, 2 ముఖ్యమైన ముక్కలుగా మనము చేసినట్లయితే, మొదటి విభాగము, 2వ విభాగముగా మనం విభజించినట్లయితే, ఇందులో మొదటి భాగములో దేవుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెబుతూ ఉన్నాడు. దేవుడు చాలా ముఖ్యమైన విషయమును నొక్కి వక్కాడిస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యమైన సందేశమును చెబుతూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏమిటో చెబుతూ ఉన్నాడు. ఆయన ఉద్దేశము ఈ ఒక్క మాటలో చెబుతూ ఉన్నాడు. దేవుడు ఈ లోకములోకి వచ్చాడట. రావడానికి ఒక కారణం ఉంది. దేవుడు ఈ లోకానికి రావడానికి ఒక కారణం ఉంది. కారణం లేకుండా దేవుడు వచ్చేవాడు కాదు. కారణం లేకుండా ఆయన ఏ పని చేసేవాడు కాదు. దేవుడు వచ్చాడంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది. మనం ఈ లోక సంబంధముగా ఆలోచించినట్లయితే, మన ప్రాంతానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దర్శించారు అంటే అర్థం ఏంటి? చాలా విలువైన, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అయితేనే వారు మన ప్రాంతాన్ని దర్శిస్తారు. అలాగే దేవుడు కూడా ఈ లోకాన్ని దర్శించాడు, ఈ లోకంలోనికి వచ్చాడు అంటేనే ఆయన చాలా ప్రాముఖ్యమైన సంగతి కొరకు, చాలా ముఖ్యమైన విషయము కొరకు, ఈ భూమి మీద ఆయన నెరవేర్చవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక విషయాన్ని నెరవేర్చడానికి వచ్చారు. అయితే ఈ భూమి మీదకి దేవుడు అనేక కారణాలకు బట్టి వచ్చాడు అని అనేక మత గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. హైందవ మతం కానీ, ఇస్లాం మతం కానీ, ఇంకా వేరే ఇతర మతాలు కానీ దేవుడు ఈ భూమి మీదకి రావడానికి కొన్ని కారణాలను చెప్పారన్నమాట. దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే దుష్టులను చంపడానికి, మంచివారిని రక్షించడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు అని చాలా మతాలు విశ్వసిస్తూ ఉన్నాయి, అభిప్రాయపడుతూ ఉన్నాయి, బోధిస్తూ ఉన్నారన్నమాట. అయితే దేవుడు ఈ లోకానికి వచ్చింది చెడ్డవారిని శిక్షించడానికి, మంచివారిని రక్షించడానికి అనే విషయము వారు నమ్మితే నమ్మొచ్చేమో, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు చెబుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయము,
దుష్టులను చంపడానికి కాదు, చెడ్డవారిని చంపడానికి కాదు, చెడ్డవారిని రక్షించడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చారన్నమాట. దుష్టులను చంపడానికి కాదు, దుష్టులను రక్షించడానికి, దుష్టులైన మనుషులను రక్షించడానికి భూమి మీదకి దేవుడు వచ్చాడు అనమాట. అదే విషయం మనం చదివిన వాక్య భాగం మనకు చెబుతున్నది. పాపులను రక్షించుటకు దేవుడు ఈ లోకానికి వచ్చాడనమాట. ఆయన ఊరికే పని లేక కాదు ఇక్కడికి వచ్చింది, భూమి మీదకి వచ్చింది. పరలోకంలో ఆయనకి ఏం పని లేక టైం పాస్ అవ్వక ఈ భూమి మీదకి వచ్చాడనేది కాదు. ఈ భూమి మీదకి దేవుడు వచ్చాడు. దానికి కారణం ఏమిటి అంటే పాపులను రక్షించడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడనమాట. అది ఎవరు పాపి? మరి పాపి అంటే ఎవరు? నేను పాపినా? మీరు పాపినా? ఎవరు పాపులైన మనుషులు ఎవరున్నారు? పాపులను రక్షించడానికి అంటే పాపులు ఉండాలి కదా ముందు. నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని అన్నానంటే ఎక్కడో చేపలు ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి, కానీ అసలు నీళ్ళే లేని, చేపలే లేని ఎడారి ప్రాంతానికి వెళ్ళి నేను చేపలు పడతానంటాను, సరైనది కాదు కదా. అలాగే భూమి మీదకి దేవుడు పాపులను రక్షించడానికి వచ్చాడు అంటే పాపులనే వాళ్ళు ఉండాలి కదా. పాపులనే వర్గం ఉంటేనే దేవుడు రక్షించడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఆయన పాపులను రక్షించడానికి నేను వచ్చాను అన్నాడు అంటేనే ఈ భూమి మీద పాపులు ఉన్నారని అర్థం. పాపులను రక్షించుటకు నేను వచ్చాను అని దేవుడు చెబుతున్నాడు అంటే ఈ భూమి మీద పాపులు అనే వాళ్ళు తప్పకుండా ఉన్నారు అని అర్థం. పాపులను రక్షించడానికి దేవుడు వచ్చాడు. మరి ఎవరు పాపులు అంటే దేవుడు చెబుతున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చెబుతున్నాడు, మనుషులందరూ పాపము చేసి వారి యొక్క అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నారు అని ఎఫెసీ పత్రికలో దేవుడు చెబుతూ ఉన్నాడనమాట. అంటే మనుషులందరూ పాపులే, ఏ భేదము లేదు. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది. ఏ భేదము లేదు అంటే చదువుకున్నవాడని లేదు, చదువు లేని వాడని లేదు, ధనికుడని లేదు, బీదవాడని లేదు, ఒక కులమని లేదు, ఒక మతమని లేదు, ఏ భేదము లేదన్నమాట. ఏ దేశ భేదము లేదు, ప్రాంత భేదము లేదు, కుల భేదము లేదు, లింగ భేదము లేదు, వయసు భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేశారు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. మనుషులందరూ పాపులే, మనుషులందరూ పాపులే. ఈ పాపులైన మనుషులను రక్షించడానికి దేవుడు వచ్చాడు. అంటే భూమి మీద ఉన్న సకల ప్రజలను రక్షించడానికి, సకల దేశంలో ఉన్నటువంటి సకల ప్రజలను రక్షించడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడనమాట. ఆయన మనుషులను రక్షించడానికి, పాపులైన మనుషులను రక్షించడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభువారు ఒక చోట అంటారు, నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు అని ఆయన చెబుతూ ఉన్నారు. అంటే పాపులైన మనుషులను రక్షించడము దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇప్పుడు డాక్టర్ చదివిన ఒక వైద్యశాస్త్ర నిపుణుడు, వైద్యుడు ఉన్నాడు అనుకో, ఆయనకు ఆరోగ్యవంతుడైన మనిషితో ఆయనకు పని ఉండదు. ఆరోగ్యంగా హెల్దీగా ఉన్నాడు, ఆయనకి ఏం పని ఉండదు, డాక్టర్ గారికి ఏం పని ఉండదు అన్నమాట. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తితో డాక్టర్ గారికి ఏం పని ఉంటుంది? ఇలా జలుబు చేస్తే, ఏదైనా హార్ట్ ప్రాబ్లము, లంగ్స్ ప్రాబ్లం ఏదైనా ఉంటే అప్పుడు డాక్టర్ గారికి పని ఉంటుంది. అప్పుడు ఆయన అతన్ని బాగు చేయడానికి, వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ భూమి మీదకి దేవుడు రక్షించడానికి వచ్చారు. ఎవరిని అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. దేవునికి భూమి మీద పని ఉంది. ఏం పని అంటే పాపులను రక్షించే పని ఉందన్నమాట. దేవుడు పాపులను రక్షించడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మరి పాపులైన మనుషులు రక్షణ పొందకపోతే పరిస్థితి ఏమిటి? ఒకవేళ దేవుని చేత రక్షణ పొందలేదనుకోండి, ఒక మనిషి రక్షణ పొందలేదనుకోండి, అప్పుడు వచ్చే ప్రమాదం ఏంటి
అంటే ప్రమాదం ఉంది కనుకనే ఆయన రక్షించాలి అని చెబుతూ ఉన్నాడు. రక్షించుట అనే మాటలోనే ఇంకొక అన్యాపదేశంగా ఇంకొక విషయం చెబుతున్నారు. మీరు ప్రమాదంలో ఉన్నారు అని దేవుడు చెబుతున్నాడు. రక్షించుటకు ఆయన వచ్చారు అంటే అర్థం ఏమిటి అంటే మానవ జాతి మొత్తం ప్రమాదంలో ఉంది అని అర్థం. మానవ జాతి మనుషులందరూ ఎక్కడున్నారు అంటే ప్రమాదపు అంచున ఉన్నారు. ఇప్పుడు ఇల్లు కాలిపోతుంది అనుకోండి, ఇల్లు కాలిపోతుంది, లోపల మనుషులు ఉన్నారు, ఫైర్ సిబ్బంది వచ్చిండు, ఇంటి లోపల ఉన్న వారిని రక్షించడానికి వారు వస్తారన్నమాట. ఆ ఇల్లు కాలిపోకపోతే, ఆ ఇంట్లో ప్రమాదం అనేది లేకపోతే ఫైర్ సిబ్బంది వచ్చి వారిని రక్షించే అవసరం ఉండదు, రక్షించడానికి వారు వచ్చారు అని చెప్పడానికి అవకాశము ఉండదు. ఆ యొక్క అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఫైర్ సిబ్బంది వస్తారన్నమాట. ఫైర్ సిబ్బంది రక్షించడానికి వచ్చారు అంటే అర్థం ఏమిటి? ఆ ఫైర్లో అగ్ని కీలల్లో కొంతమంది చిక్కుకున్నారు, ప్రమాదంలో పడిపోయారు, చచ్చిపోయే అవకాశం ఉంది అని అర్థం. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న వారిని ఫైర్ సిబ్బంది రక్షించడానికి వస్తారు. అలాగే దేవుడు కూడా పాపులను రక్షించడానికి వచ్చాడు అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడే ఒక విషయము ఇండైరెక్ట్గా దేవుడు చెబుతున్నాడు. అదేమిటంటే మనుషులందరూ ప్రమాదములో చిక్కుకొని ఉన్నారు, ప్రమాదములో ఉన్నారు అని దేవుడు చెబుతున్నాడు. ప్రమాదంలో ఉన్న వారిని రక్షించడానికి ఆయన వచ్చాడనమాట. ఇంతకు ఆ ప్రమాదం ఏమిటి అని కనుక మనం ఆలోచించినట్లయితే ప్రకటన గ్రంథంలో దేవుడు చెబుతూ ఉన్నాడు, కొంతమంది పాపుల యొక్క లిస్టు చెప్పి వీరందరూ మండుచున్న అగ్నిగుండములో పడవేయబడుదురు, అది రెండవ మరణము అని దేవుడు చెబుతున్నాడు అన్నమాట. అంటే పాపులైన మనుషులందరూ ఎక్కడికి వెళ్తారు అంటే అగ్నిగుండమునకు, రెండవ మరణములోనికి వెళ్తారన్నమాట. అలాంటి ప్రమాదం, అది ప్రమాదం, అసలు ప్రమాదం. అగ్నిగుండములో చిక్కుకుపోయే, అగ్నిగుండములో మరణించేటువంటి ప్రమాదంలో చిక్కబడి ఉన్నారన్నమాట మనుషులందరూ. ఒక ప్రమాదంలో చిక్కుకొని ఉన్నారు మానవ జాతి మొత్తం. ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి మనుషులు చిక్కుకున్నట్లు ఈ భూమి మీద, భూమి అనే ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మానవ జాతి మొత్తం చిక్కుకొని ఉందన్నమాట. ఈ అగ్ని ప్రమాదంలో మరణిస్తే నేరుగా నరకానికి వెళ్తారు. కనుక ఈ ప్రమాదములో నుంచి తప్పించడానికి, అగ్నిగుండము అనే నరకానికి వెళ్లకుండా తప్పించడానికి, ఈ భూమి మీద చిక్కుకున్న ఈ ప్రమాదములో నుంచి దేవుడు రక్షించడానికి వచ్చాడు. అది మనం చదివినటువంటి వాక్య భాగం మనకు సూటిగా చెబుతున్నటువంటి విషయం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. అలాంటి ప్రమాదంలో చిక్కుకున్న మనుషులను రక్షించడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడనమాట. మరి ఎలా రక్షిస్తాడు ఆయన? దేవుడు ఎలా రక్షిస్తాడు? మానవ జాతి చిక్కుకున్న ఈ ప్రమాదము నుంచి ఎలా రక్షిస్తాడు అంటే, ఇప్పుడు మనం భూమి మీద కనుక ఈ లోకంలో కొన్ని సంగతుల గురించి ఆలోచించినట్లయితే రక్షించడానికి అనేక విధానాలను అనుసరిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు బోరు బావిలో ఒక బాలుడు పడ్డాడు. 2 సంవత్సరాల అబ్బాయి బోరు బావిలో పడిపోయాడు. బోరు బావిలో పడిపోతే అతన్ని రక్షించడానికి అక్కడ రక్షణ సిబ్బంది ఏం చేసిండ్రు అంటే చుట్టూ, ఆ బోరు చుట్టూ కూడా బోరుకు ప్యారల్గా త్రవ్వి అడుగు భాగానికి వెళ్ళి ఆ అబ్బాయిని రక్షించే ప్రయత్నం చేశారు. ఆ బోరు లోపల ఆక్సిజన్ పంపిస్తూ అతను ఉన్నంతసేపు ఆక్సిజన్ అందేటట్లు ఏర్పాటు చేసి తవ్వి ఆ అబ్బాయిని బయటికి తీసే ప్రయత్నం చేశారు. అంటే అతను రక్షించడానికి వాళ్ళు వాడినటువంటి విధానం.
అలాగే ఫైర్ సిబ్బంది ఉందనుకోండి, ఏదైనా ఇల్లు కాలిపోతూ ఉన్నది, ఇంట్లో చిక్కుకున్నారు మనుషులు, ఆ అగ్నిలో చిక్కుకున్నారన్నమాట. వారిని రక్షించడానికి వాళ్ళు ఒక విధానాన్ని వాళ్ళు అనుసరిస్తారు అన్నమాట. వాళ్ళకు కొన్ని ప్రికాషన్స్, కండిషన్స్, ఎటువంటి ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి వెపన్స్ వాడాలి, ఎలాంటి టూల్స్ వాడాలి, ఎలాంటి పరికరాలను ఉపయోగిస్తే లోపల ఉన్న ఇంటి లోపల ప్రమాదంలో చిక్కుకున్న మనుషులను రక్షించవచ్చో దానికి తగినట్లుగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆ మనుషులను రక్షిస్తారన్నమాట. ప్రమాదంలో చిక్కుకున్న మనుషులు రక్షణ పొందాలి అంటే వాళ్ళు వాడే విధానము, ఆ పరికరాలను వాడేటువంటి విధానము చాలా ప్రాముఖ్యమైన. ఆ పరికరాలు లేకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఇప్పుడు ఫైర్ సిబ్బంది సామాన్య మనిషి ఉన్నాడు, ఫైర్ సిబ్బంది ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు టూల్స్తో వస్తారన్నమాట. వాళ్ళకు కొంత దాని మీద అవగాహన ఉంటుంది, ఎలా రక్షించాలో వారికి తెలుస్తుంది. వాళ్ళ దగ్గర కొన్ని పరికరాలు ఉంటాయి, ఆ పరికరాలతోటి వాళ్ళను ఆ లోపల చిక్కుకున్న మనుషులను రక్షించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ పరికరాలు కనుక లేవనుకుని వాళ్ళు కూడా రక్షించలేరు, వచ్చినా వేస్టే. అలాగే దేవుడు ఈ భూమి మీదకి పాపులను రక్షించడానికి వచ్చాడంటే ఆయన ఒక విధానాన్ని అనుసరిస్తాడు, ఆయన ఒక విధానాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. దాన్ని ఆయన ఫాలో అవుతున్నాడు. దేవుడు ఒక్కడే ఆయన ఈ భూమి మీదకి వచ్చి మానవ జాతిని రక్షించడానికి ఏర్పాటు చేసిన మార్గము, విధానము ఒకటే అన్నమాట. దేవుడు ఒక్కడే కనుక ఆయన మనుషులను రక్షించడానికి ఉపయోగించిన విధానం కూడా ఒకటే విధానం. అనేక విధాలుగా ఆయన రక్షించడానికి రాలేదు. దేవునికి ఖచ్చితంగా తెలుసు అన్నమాట, ఈ విధానంలో తప్పకుండా వాళ్ళు రక్షణ పొందుతారు, ఈ విధానంలో వాళ్ళు తప్పకుండా రక్షింపబడతారు అని దేవుడు ముందే మైండ్లో ఫిక్స్ అయిపోయి తర్వాత ఈ భూమి మీదకి వచ్చాడు. మొత్తం ప్లాన్ అంతా సెట్ చేసుకొని ఈ భూమి మీదకి వచ్చాడు అనమాట. అయితే పాపులను ఆయన ఎలా రక్షిస్తాడు అంటే బైబిల్ గ్రంథంలో ఒక చోట రాయబడి ఉంది, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అని బైబిల్ గ్రంథం చాలా తేటగా చెబుతూ ఉన్నది. అంటే రక్తము చిందిస్తేనే పాపంలో క్షమాపణ కలుగుతుంది, పాప క్షమాపణ పొందితేనే రక్షణ పొందుతారు. పాపముల నుండి విడిపించబడిన వాడు రక్షింపబడతాడన్నమాట. మరి పాపముల నుంచి విడిపించబడడం ఎలా? పాపులను రక్షించడానికి దేవుడు వచ్చాడు అంటే పాపము లేని అతనికి రక్షణ అవసరము లేదు. అంటే ఆల్రెడీ అతను రక్షింపబడ్డాడు అని అర్థం, ఆల్రెడీ అతను రక్షణలోనే ఉన్నాడు అని అర్థం అన్నమాట. పాపులను రక్షించాలి అంటే పాపమును తీసేస్తే చాలన్నమాట. పాపులను రక్షించాలి అంటే అతని లోపల ఉన్న పాపమును తొలగించాలి, అప్పుడు పరిశుద్ధుడవుతాడు, అతడు రక్షణ పొందుతాడు అన్నమాట. రక్షణ పొందిన మనిషికి, పాపము లేని మనిషికి మళ్ళీ రక్షణ అవసరం ఉండదు. పాపము లేని మనిషికి రక్షణ అనేది అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ అతను రక్షణలోనే ఉంటాడు. ఇప్పుడు పరలోకంలో కొంతమంది దేవదూతలు ఉన్నారు, వాళ్ళకి రక్షణ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రక్షణలోనే ఉన్నారు. దేవుని కాపుదలలో దేవునితో సంబంధం కొనసాగిస్తూ దేవుని రాజ్యము లోపల వారు ఆనందిస్తూ దేవుని యొక్క పనిలో నిమగ్నమై ఉన్నారని దేవుని అధికారం కింద లోబడి దేవుడు చెప్పే మాటలను వాళ్ళు చేస్తూ దేవుని అధికారానికి లోబడుతూ దేవుని రాజ్యంలో ఉన్నారు. వారికి మళ్ళీ రక్షణ అనేది అవసరం ఉండదు, ఇలాంటి రక్షణ వారికి అవసరం ఉండదు. కానీ మానవ జాతి యొక్క పరిస్థితి వేరు. మానవ జాతి మొత్తం పాపము అనే ప్రమాదంలో చిక్కుకుపోయిందన్నమాట. పాపము అనే దానితో నిండిపోయింది మనుషులు, మనుషులందరూ నిండిపోయారన్నమాట. అట్లా పాపముతో ప్రతి మనిషి నిండిపోయాడు. ఇప్పుడు చేయవలసింది ఏంటి అని అంటే ఈ మనిషి లోపల ఉన్న పాపమును తొలగిస్తే అతడు రక్షింపబడతాడు. మరి అతను రక్షింపబడడానికి పాపము నుంచి విడుదల పొందాలి. అది ఎలాగూ అంటే బైబిల్ గ్రంథం దానికి తేటగా చెబుతున్న విషయం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు.
రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదు అనేది దేవుడు చెబుతున్నాడు. అంటే పాపం అనేది పోవాలంటే రక్తము చిందించబడాలి అని అర్థము అన్నమాట దేవుడు చెబుతున్నాడు. ఇదొక్కటే మార్గం. ఇంకా ఏ ఇతర మార్గములలో కూడా రక్షణ పొందే అవకాశము లేనే లేదు. ఒకవేళ ఇంకొక మార్గంలో కూడా రక్షణ పొందే అవకాశం ఉంటే రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదని మాట బైబిల్ గ్రంథంలో రాయడం వ్యర్థము, అనవసరపు మాట. అది దేవుడు అనవసరంగా మాట్లాడాడు. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు అంటే రక్తం లేకుండానే పాప క్షమాపణ పొందగలిగే అవకాశం లేదు అని అర్థం. దాంట్లోనే ఉంది. రక్తము చిందింపబడకుండా పాపములకు క్షమాపణ కలుగదు అంటే రక్తం లేకపోతే పాపానికి క్షమాపణ ఉండదు అని అర్థం అన్నమాట. రక్తము లేని ఏ ఇతర మార్గంలో కూడా పాపములకు క్షమాపణ కలిగే అవకాశము లేదు. పాపముల నుండి విడుదల పొందాలంటే ఏకైక మార్గము రక్తము చిందింపబడాలి. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు. అది బైబిల్ గ్రంథం నిర్ద్వందంగా ఖండితంగా చెబుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. మరైతే ఎవరి రక్తము ద్వారా పాపములకు క్షమాపణ కలుగుతుంది? జంతువుల రక్తం ద్వారా పాపాలకు క్షమాపణ కలుగుతుందా? మన దేశంలో, మన భారతదేశంలో అనేక మతాలలో జంతువులను బలు ఇవ్వడం అనే ఆచారం ఉందన్నమాట. హైందవ మతంలో కానీ ఇతర అనేక మతాలలో కూడా జంతువులను బలులు ఇస్తారన్నమాట. వాటి రక్తమును వారి దేవతల ముందు ఒలికిస్తారు. జంతువుల రక్తం వారి దేవతల ముందు అర్పిస్తారు. దానికి కారణము వారికి తెలియదు. మరి ఆ జంతువుల రక్తము చిందించడము ద్వారా పాపాల క్షమాపణ కలుగుతుందా అంటే కాదు. జంతువుల రక్తము పాపములను తీసివేయడం అసాధ్యము అని బైబిల్ గ్రంథం మరొక చోట చెబుతున్నది. మరి అయితే ఎవరి రక్తము ద్వారా అంటే బైబిల్లో మనకు చాలా తేటగా దేవుడు మనకు చెబుతున్నటువంటి విషయము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ భాగంలో మనము చదివినట్లయితే మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ భాగంలో మనం చదివినట్లయితే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని బైబిల్ గ్రంథం చెబుతోంది. అంటే పాపములను తీసివేయాలి, పాపములు తీసివేయబడాలి అంటే ఏం చెప్తున్నాడు దేవుడు అంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. జంతువుల రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ కలుగదు. యేసుక్రీస్తు రక్తము ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ కలుగుతుంది. ఎందుకు అంటే యేసు ప్రభువులో పాపం అనేది లేదు. ఏకైక సత్యదేవుని ఏకైక సత్యవతారమున జరిగిన యేసుక్రీస్తు, యేసు ప్రభువారు దేవుడు. ఆయన దేవుడై ఉండి మనిషిగా అవతరించాడు. ఆయనలో ఉన్నది దేవుని రక్తము, పరిశుద్ధమైన రక్తం. ఇంకా ఏ ఇతర ప్రాణుల రక్తములో పరిశుద్ధత అనేది లేదు. యేసుక్రీస్తు రక్తము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఎందుకు అంటే ఆయన దేవుడు కనుక. దేవుని రక్తము యేసు ప్రభువులో ప్రవహిస్తూ ఉన్నది. ఆ రక్తము ద్వారా మాత్రమే పాపములకు క్షమాపణ కలుగుతుంది. అందుకే దేవుడు ఇక్కడ చెబుతున్నాడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించును. కనుక యేసు ప్రభు రక్తమునందు మనం విశ్వాసం ఉంచినట్లయితే అప్పుడు మన పాపములకు క్షమాపణ కలిగి రక్షణ పొందుతాము, రక్షింపబడతాము, పరలోకానికి చేరగలుగుతాము. అటువంటి కృపా ధన్యత దేవుడు మనకందరికీ ఇచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్.